నమస్తే, మీ అంతా మచిలీపట్నం ఇన్ఫ్లుయెన్సర్స్. ఈరోజు మసుల బీస్ట్ ఫెస్టివల్ 2025 చేయు ఆర్ట్ డైరెక్టర్ గారిని కలుస్తాకొచ్చాం. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రమణ వంక గారు ఆర్ట్ డైరెక్టర్గా 30 సినిమాలు పైగా చేసి ఉన్నారు. అలాగే టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రెసిడెంట్ అండి. ఆ సార్ మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మేము 6వ తారీఖు వచ్చామండి ఇక్కడికి. బందర్ అనుబంధం అనేది ఇప్పుడు మాకు 6వ తారీఖు నుంచి ఏర్పడింది. కొల్లు రవీంద్ర గారు ఈ మచిలీపట్నం దేశ చరిత్రలో బందర్ ఫెస్టివల్ అనేది, బీచ్ ఫెస్టివల్ అనేది నిలబడిపోవాలనేది ఒక ఆలోచనతో ఉన్నారు ఆయన. కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు, ఏదైనా కానీ బందర్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఫెస్టివల్స్ ఏదైతే ఉన్నాయో గతంలో, దానికి మించి ఇదే ఫస్ట్ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది నిలవాలన్నది ఒక మెయిన్ ఆయనకున్నటువంటి ఇంటెన్షను, కోరిక బలంగా చెప్పారు ఆయన. సో మచిలీపట్నం అనేది గేట్వే ఆఫ్ అమరావతికి ముఖద్వారం లాంటిది. వర్క్ చేస్తున్నారు కదా, ఈ మా బందర్ మీద మీ ఫీలింగ్స్? సార్, బందర్ అంటే దీనికి ఒక చరిత్ర ఉంది, ఇంతకు ముందే చెప్పాను నేను. కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే బీచ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయో ఆ ప్రదేశాన్ని మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అండి అది. మేము ఈ సినిమాల పరంగా చాలా ప్రాంతాలు తిరుగుంటాము. ఈ కోస్టల్ కానీ ఏదంటే మన కేరళ వైపు వెళ్ళాము, చెన్నై వైపు వెళ్ళాము, గుజరాత్ సైడ్ వెళ్ళాము, చాలా ప్రాంతాలు చూసాము. షూటింగ్ పరంగా మేము సాంగ్స్ చేసి ఉన్నాము, చాలా ఉన్నాయి. కానీ ఇంత విశాలమైనటువంటి ప్రాంతం అనేది ఆ బీచ్ ఏదైతే ఉందో మంగినపూడి బీచ్ చాలా అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో కూడా అది ఒక టూరిస్ట్ హబ్ లాగా క్రియేట్ అయితే, అంటే మేము అనుకున్నాం, కానీ మంత్రి గారు కూడా దాని మీద ఒక డిపిఆర్ రిపోర్ట్ అనేది పంపించున్నారంట సెంట్రల్ గవర్నమెంట్కి కూడా. సో ఇది భవిష్యత్తులో కూడా ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో మేము కూడా ఉన్నాం ఆ రోజు, ఆయన చెప్తామంటే మాకు కూడా చాలా ఎక్సైట్ అయింది. సో ఇంత మంచి ప్రాంతాన్ని ఆయన ఎప్పుడో ఇనిషియేట్ తీసుకున్నాడు దీన్ని డెవలప్ చేయాలని. ఆల్రెడీ చేశాడు ఆయన గొప్పగా. సో చేసిన దానికి ఇంక ప్రతి చేసేది కూడా ఒక ల్యాండ్మార్క్ లాగా ఉండాలి, ఒక చరిత్ర నిలిచిపోయే విధంగా ఉండాలన్న నా ఉద్దేశంతో ఆయన ఒక టూరిజం హబ్ లాగా క్రియేట్ చేయబోతున్నారు ఆయన. మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? ఆ పేర్లు చెప్తారు సార్? నేను దాదాపు 30 సినిమాలు దాకా చేశానండి. అందులో నాకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఏంటంటే శతమానం భవతి, అది జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ అవార్డు వచ్చింది సినిమాకి. గీతా గోవిందం, భలే భలే మగాడివి, బాబు బంగారం, టచ్ చేసి చూడు, ఎవడైతే నాకేంటి, నాకు మొదటిగా 3వ సినిమా అది. నాది జానకి వెడ్ శ్రీరామ్ అనేది స్టార్టింగ్లో, తర్వాత అప్పారావు హై స్కూల్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నాయండి. 30 సినిమాలు దాకా ఉన్నాయి. నాకు గతంలో కూడా నేను ప్రయాగ్రాజ్లో